స్మార్ట్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈ రోజు వ్లాగ్ ఏమంటే ఏం ఆలోచిస్తున్నాం, అదే ఏం చెప్తామని ఆలోచిస్తున్నాం. సో ఈ రోజు వ్లాగ్ ఏమంటే ఈ రోజు మా ఇంట్లో కలిసి ఒక గేమ్ ఆడబోతున్నాను. నిఖిల్, ఇది నీకోసం. ఏం ఫ్యాన్ నెంబర్ 1, ఫ్యాన్ నెంబర్ 2, ఫ్యాన్ నెంబర్ 3. సో నిఖిల్ చెప్పాడనమాట, అక్క నువ్వు అన్న కలిసి మంచిగా గేమ్స్ ఆడండి అని. నాకు ఏం గేమ్ ఆడాలో తెలియదు. సో నేను యూట్యూబ్ స్క్రాల్ చేస్తుంటే ఇది చూసాను. సో గేమ్ పేరు ఏమంటే హూ ఇట్స్ ద పాయిజన్ క్యాండీ. సో ఇది గేమ్ అన్నమాట. సో దానికోసం మనం ఇలా చిన్న సెటప్ అయితే చేసుకున్నాము. అండ్ ఈ మైక్ ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇద్దరి మాటలు నీట్ గా వినపడే. హలో హలో మైక్ టెస్టింగ్. మైక్ టెస్టింగ్ అది మైకే కదా. సో మనం క్యాండీస్ తింటే షుగర్ ఎక్కువైపోతుంది కాబట్టి చిప్స్ తెచ్చినాం. సరే ఇవన్నీ పెట్టే లోపల గెలిచిన వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి కదా. ఏంటది? నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను. ఏంటది? ఒకవేళ నేను గెలిచిన, సో నా పేరు మల్లేశ్వరి, మా ఆయన పేరు రాజా. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా మధ్యలో తిన్న ఆపేయండి. ఇది నా ఫేవరెట్ అన్నమాట. ఓకే ఫైన్. ఇప్పుడు ఏమంటే నేను గెలిచాను అనుకో, నేను అడిగి నువ్వు ఇవ్వాలి. ఏంది? నేను అడిగేది నువ్వు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఏమో ఒకటి నేను అప్పుడు అడుగుతా. సపోజ్ నువ్వు గెలిచావు అనుకో, నువ్వు ఏడిచ్చినా నేను తీసుకుంటా. ఓకేనా? ఓకేనా? ఏం కాదు. ఏ వాళ్ళు ఏమైనా మోసం చేసేగా. కరెక్ట్ కదా ఫ్రెండ్స్? ఆల్ బాయ్స్ థమ్స్ అప్. నేను అడిగింది కూడా నేను అడిగింది కూడా అప్పుడు ఏం చెప్తాను చూడు. ఓకే 100 రూపీస్ బ్యాక్. సరే గెలిచిన వాళ్ళకి గోల్బన్ బిస్కెట్స్, అది కూడా నా డబ్బులు. సరే 100 రూపీస్. ఓకే ఫైన్. సేమ్ డీల్ గైస్, సేమ్ డీల్. ఓకే నేను గెలిస్తే తను నాకు 100 రూపీస్ ఇవ్వాలి. సపోజ్ తను గెలిస్తే తనే నాకు 100 రూపీస్ ఇస్తారు. నేను గెలిస్తే నువ్వు నాకు 100 రూపీస్, నువ్వు గెలిస్తే నేను నీకు 100 రూపీస్ ఇస్తా. ఓకే ఇది కొంచెం కష్టంగా ఉంది బట్ ఓకే. సో 100 రూపీస్ పెట్టా అనమాట. సో ఇది మ్యాటర్ ఏమంటే, ఈ గేమ్ ఏమంటే హూ ఇట్స్ ద పాయిజన్ క్యాండీ. అంటే నేను ఒక చిప్స్ లో పాయిజన్ పెడతా, తను ఒక చిప్స్ లో పాయిజన్ పెడతారనమాట తెలియకుండా. సో ఎవరైతే ఫస్ట్ పాయిజన్ క్యాండీ తీసుకుని తింటారో వాళ్ళు అవుట్ అన్నమాట. ఒక్కొక్కటి పెట్టే అంటే దూరం దూరంగా పెట్టాలి కదా. ఒక్కొక్కటి లేవు, అన్ని అవుతుంది. సరే కింద పెట్టేయట్లేదు. సో ఫస్ట్ తను కళ్ళు మూసుకోవాలి. ఫస్ట్ నేను అంటే నువ్వు కళ్ళు మూసుకోవాలా. ఓకే నువ్వు ఈజీగా చూడగలవు, ఇంకో చేప నేను నమ్మలేము. అయిందిలే, అది గుర్తు పెట్టుకున్నావా? మాకు గుర్తుందిలే. ఇప్పుడు నువ్వు చూసారా గాయస్ ఏదని? మొగుడు పెళ్ళాలి మన సీక్రెట్ అయితే చూపించేసారా? నువ్వు అంత కలిసి తిరిగేసినావు. లేడీస్ ఫస్ట్. అవుటైతే అవుట్ అయినా చెప్పాలి, ఒప్పుకోవా? నువ్వు ఈ పక్కది. ఓ ఏదన్నా తీసుకోవచ్చు. ఆ పాయిజన్ క్యాండీ పెట్టండి, పాయిజన్ క్యాండీ తప్ప. అది కూడా తెలియదు రూల్స్. నా మొహం కాదు అప్పుడు చూడు, నేను క్లూ ఇవ్వను. ఇదేనా?
అవును అట్లీస్ట్ 5 minutes నువ్వు ఇంట్లో పెట్టినా టేస్ట్ ఎక్కినే అవుట్ ఆల్రెడీ ఆల్రెడీ ఎవరు నువ్వు ఆల్రెడీ ఎవరు నువ్వు ఇంకొకసారి అర్థమై ఎవరు నువ్వు నేను చూస్తే ఆల్రెడీ హూ ఆర్ యూ ఏమన్నావు అవుట్ అయినాడు కదా మీరే చెప్పండి ఎవరు నువ్వు మీరే చెప్పండి ఎవరు అవుట్ అయినాడా లేదా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు షో యాక్షన్ చేస్తుంది దయచేసి చూసుకో. ఇంకోటి ఏమన్నా? సరే ఇంకో గేమ్ రెండు కల్పిస్తా ఇంకో గేమ్ అప్పుడు ఇంకోటి ఈ మనిషిపై నాకు నమ్మకం లేదు అదే పెట్టే అయిపోయిన దాంట్లో సో రౌండ్ 2 లో రౌండ్ 1 లో మల్లేశ్వరి విన్నాడ కారణంగా రౌండ్ 2 లో తమరు స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ కూడా నేనే తిరిగినా అందుకే ఇప్పుడు నువ్వు ఇస్తుంది. సరే అమ్మా కారం సారీ తిరుగు అంత నమ్మకం లేదా నీకు అసలు లేదు. తిను నేనా సెకండ్ రౌండ్ బాగా 100 రూపీస్ ఇవ్వాలా మధ్యలో నువ్వు కూడా ఏమన్నా నేను మాటలు చెప్పట్లే ఎంతకాలం తెలివిగా ఆడతావు చూద్దాం. అది యాక్చువల్ గా తెలివైన వాడు మాత్రం ఆడదాం నీకు రాదు అది కావాలి నోడితే పెళ్ళాన్ని గెలిపించాలని నోడిపోయాను నేను. సేఫ్ సైడ్ అక్కడ వదిలింది నీ తప్పు. ఇది మోసం ఫ్రెండ్స్ నేను చెప్తానండి ఇన్ని అయిపోయినప్పుడు తిన్నాకే చెప్తా. నా స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటా నేనేం చేస్తున్నాను. నేను చూసాను నేను ఎక్కడ డౌట్ వస్తాను
చెప్పు. అంటే నువ్వు చూసినావా? వస్తుందా? అయితే నేను చూడలేదు. అంటే వీడియో రన్ అవుతుందా? ఏమో డౌట్ వస్తుంది. బయట అయితే ఆన్లో ఉంది. ఒకసారి చూసా. తిను. సరే నేను ఊరికి ఆపస్ తిరుగుతాను. తీసు నో స్ట్రాటజీ. నువ్వు అట్లీస్ట్ నేను ఇంత ఆలోచిస్తున్నాక ఆలోచించట్లేదు. ఇష్టం వచ్చి తీసుకోతున్నాడు. That's not either. నిజంగా నా ఫ్రెండ్స్ మీరే చెప్పండి. ఓకే, 1 each. Done. నాదే చెప్పు చూద్దాం. ఇది రాంగ్ రైట్. ఎస్, నా బాయ్స్ ఇది. సో బెస్ట్ ఆఫ్ డే. ఫస్ట్ రౌండ్ నేను గెలిచిన. సెకండ్ రౌండ్ నేనే గెలిచిన. నువ్వు తర్వాత ఫస్ట్ రౌండ్ నేను గెలిచిన అంటే సెకండ్ రౌండ్ నేనే గెలిచిన. నేనే గెలిచిన. సో ఇప్పుడు బెస్ట్ ఆఫ్ డే. అదే ఒక నిమిషం. రౌండ్ దీంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళకి 100 రూపాయలు. అబ్బా, ముందు ఫస్ట్ సెకండ్ రౌండ్ లో కూడా నేనే గెలిచింటే 200 తీసుకునేదాన్ని. కానీ గెలిచలేదు కదా. ఈ రౌండ్ తర్వాత నువ్వు 100 రూపీస్ ఇస్తాను. నువ్వు గెలిస్తే నీకు ఇస్తా, నేను గెలిస్తే నువ్వు ఇవ్వాలి. నేను గెలిస్తే నేను గెలిస్తే నువ్వు ఇవ్వాలి. నువ్వు గెలిస్తే నువ్వు ఇవ్వాలి. నువ్వు గెలిస్తే ఇస్తా, నేను గెలిస్తే నువ్వు ఇవ్వాలి. ఓకే, ఈసారి నేను మనం న్యాయంగా ఆడాలి ఫ్రెండ్స్. నాకు ఈ ఫ్లేవర్ నచ్చదు, సాల్ట్. అంటే ఓడిపోతాను అన్నమాట. యాక్చువల్ సాల్ట్ వేసి అందరూ ఓడిపోతా. ఫస్ట్ టమాటా వేసి నేనే గెలిచి. తిరిగా పక్క. తిరిగే చూపించొద్దా? ఏం దొంగటాడతావు? అరే చూపి, నవ్వకం తిరుగుతావు. చూపిస్తున్నావా? తిరిగా పక్క. కానీ నేనే లాస్ట్ టైం నేను ఇచ్చిన పాయిజన్ అవసరమా? ఇక్కడ చూడు, వర్షం వస్తే వర్షం
మన తినేదానికి కాంపిటీషన్ వచ్చింది. నాకెందుకు నువ్వు నేను ఒకటే పెట్టాలన్న ఫీల్ వచ్చింది. పాయిజన్ చూడు చూడు. You taste it. Poison. నేను చచ్చిపోయి Only. ఖాతాలో రాసు ఎవరు కాదు. దా వందా 1,000 అంతే కదా. ఒక్క నిమిషం ఫ్రెండ్స్ వస్తా. ఇది నేను పెట్టిన పాయిజన్. మా ఆయన 100 అడిగినాడు దర్శనం కాబట్టి నేను ఇస్తా. అది ఈజీగా చేస్తా పెద్ద ముక్క పెట్టడం అంతేనా పెడతా. అంటే నువ్వు పెద్ద ముక్కలు ఫస్ట్ నుంచి అప్పటి నుంచి అదే తింటావేమో అనుకుంది. అది లాస్ట్ టైం స్టార్ట్ అయింది. అప్పుడు చూసి 100 ఇవ్వాలి ఫ్రెండ్స్ వస్తారు నన్ను మమ్మల్ని వస్తా గెలిచినందుకు. నా ఫస్ట్ నుంచి నా 100 నాకు. లేదు ఫ్రెండ్స్ నేను 100 రూపాయలు ఇస్తాను. ఇది తీసుకో దాంట్లోనే పెట్టి తీసుకో అదే దాంట్లోనే పెట్టి తీసుకోమా. గెలిచినాం కదా. పెట్టి దాంట్లోనే పెట్టి మరి నేనే వాడుకుంటాను. చూడండి మీ ముందే ఇస్తున్నా 100 రూపాయలు తీసుకో. దాంట్లో పెట్టి నేను పెట్టేదా. సో ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. మోసంగా అనిపించింది. సో మా ఆయన ఈరోజు గెలిచినందుకు నా తరఫున ఈ పర్స్ లో పెట్టిన 100 రూపాయలు ప్లస్ దాంతో పాటు బోర్బన్ బిస్కెట్స్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. మీరు గెలుచుకున్నారు. అందులో క్లాప్స్ పట్టింది. ఒకటి నేను దాచుకుని ఇంకోటి నేను తెచ్చుకున్నాను. అదే నా పెళ్ళ నాకు ఇచ్చుకుంది. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నా లాక్స్ మీకు నచ్చినట్లయితే చెప్పు లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి, మొత్తానికి సబ్స్క్రైబ్ చేయండి. నోట్లో బిస్కెట్ ఉంది అందుకే నీకు చెప్పండి. నువ్వు కూడా తింటున్నావు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. బాయ్ బాయ్. అదిందా అడిగి నుంచి